హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. డెమో వీడియో అయితే చూడండి. ఇప్పుడు వీడియోనైతే చూసారుగా ఫ్రెండ్స్, కొంచెం మ్యూట్లో ఉంటుంది. కింద టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను, అందులో పెట్టాను. ఫుల్ వీడియో అనేది చూడండి. ఇప్పుడైతే ఎలా చేసుకోవాలో చెప్తాను, అది కూడా ఎలైట్ మోషన్ యాప్లోనే. మీ దగ్గర ఎలైట్ మోషన్ యాప్ లేకపోతే ఒకసారి కామెంట్ చేయండి, నేనైతే మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఇప్పుడైతే ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. ఎలైట్ మోషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లోకి వెళ్ళండి. నేను ఇచ్చిన ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. సింపుల్గా 2 minutesలో చేసుకోవచ్చు. ప్రాజెక్ట్స్ని అయితే ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇది లేయర్ క్లిక్ చేసి కెమెరా సింబల్ని అయితే ఆన్ చేసుకోండి. కనిపిస్తుంది, దీన్ని అయితే ఆన్ చేసుకొని ఉంచుకోండి. ఇలా కెమెరా సింబల్ని అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత కొంచెం స్క్రోల్ అయితే చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఒక గ్రూప్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ గ్రూప్ని క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ని క్లిక్ చేయండి. ఫోటోని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్, ఇక్కడ నెంబర్స్ కనిపిస్తాయి, అక్కడ ఏదన్నా పెట్టేసుకోండి మీకు నచ్చినవి. ఎగ్జాంపుల్ నేను ఒక ఫొటోస్ పెట్టి చూపిస్తాను. ఎగ్జాంపుల్ ఇది పెడుతున్నాను. పెట్టి ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తున్నాను. కొంచెం మీరు అడ్జస్ట్ అయితే ఇలా ఫింగర్తోనైతే చేసుకోండి. ఇలా నేను ఎగ్జాంపుల్కి ఇలా పెట్టేశాను. విరాట్ కోహ్లీ ఫొటోస్ పెడుతున్నాను చూడండి. ఇక ఇలా అయితే వచ్చేస్తుంది. ఇలా వచ్చేసి ఇక్కడ ఫస్ట్ అయితే ఫొటోస్ని అయితే రీప్లేస్ అయితే చేసేసుకోండి. ఇలానే ప్లస్ ఐకాన్ అక్కడ ఆల్మోస్ట్ అది సెట్ అయిపోతుంది. కాకపోతే ఫింగర్తో అడ్జస్ట్ అయితే చేసేసుకోండి. అలానే 1 by 1 ఫొటోస్ని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ వేరే ఫొటోస్ అయినా పెట్టేసుకోండి. ఆల్మోస్ట్ సెట్ అవుతుంది. మీరు మంచి ఫొటోస్ అయితే ఆల్మోస్ట్ పెట్టేసుకోండి. ఇలా 1 by 1 ఫొటోస్ని అయితే రీప్లేస్ అయితే చేసేసుకోండి. సింపుల్. ఇలానే 1 by 1 అయితే చేసేసుకోండి. ఎండింగ్ వరకు అయితే చేసుకోండి. ఇలా నేను చెప్పేటట్టు ఎండింగ్ వరకు చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇది కనిపిస్తుందా, ఈ డాట్ని క్లిక్ చేసి పైన కనండి. ఇలా అంటే మీకు మీ ఫోటోకు అనేది వేరే డబుల్ ఫోటో రాదు. ఇలానే 1 by 1 అయితే ఫొటోస్ అయితే లాస్ట్ వరకు ఎండింగ్ వరకు అయితే చేసుకోండి. ఖచ్చితంగా కెమెరా సింబల్ ఆన్లో పెట్టుకొని వీడియో అనేది ఎక్స్పర్ట్ అయితే చేసుకోండి. అది కూడా హై క్వాలిటీలో పెట్టేసుకొని చేసుకోండి. ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేసి చిన్న సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.